అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు కడుపు తీపి. ఈ కథను రచించిన వారు శ్యామల గారు. ఇంకా కథలోకి వెళితే, అమ్మగారు పని అయిపోయినది, నానింటికి వెళ్తాను. అదే అమ్మ కొంగుతో ముఖాన్ని పట్టిన చెమట తుడుచుకుంటూ అంది. ఒక్క నిమిషం ఉండవే, మీ అయ్యగారు పుట్టినరోజు ఈవేళ. పాయసం చేశాను, తెస్తున్నా ఉండు. వంటగదిలో నుండే అంది పార్వతమ్మ. అదేమ్మ ముఖం సంతోషంతో విప్పరింది. ఎరుపు రంగు వెంకటగిరి చీరలో పార్వతమ్మ అచ్చం లక్ష్మీదేవిలా అందేమ్మ కళ్ళకు కనిపించింది. ఆమె ముఖం ప్రసన్నంగా ఉంది. తన వంక చూసుకుందోసారి. ఎండలో వానలో పనిచేసే తనలో నాజూకుతనం ఎప్పుడో పోయింది. చిరుగాలి నేత చీరలో చెమట పట్టి తనకే చిరాగ్గా ఉంది. పార్వతమ్మ పాయసం తెచ్చి అదేమ్మ చేతికిచ్చింది. వస్తానమ్మ. అదేమ్మ వెనక్కి తిరిగింది. అదేంటి, తినేసి వెళ్ళు అంది. ఇంటికి కట్టుకుపోతానమ్మా. పరమన్నం అంటే ఆడికి ఇష్టం. ఎవడికి, నీ కొడుక్కా? పార్వతమ్మ ముఖం అప్రసన్నంగా అయిపోయింది. ఈ వయసులో నిన్ను సుఖపెట్టాల్సిన వాడు నీ సంపాదన లాక్కుంటున్నాడు. ఆ తాగుబోతు కొడుక్కి పాయసం పెడతావా? అసహనంగా అంది. ఆదెమ్మ ముఖం చిన్నబోయింది. ఎంత పెద్ద అయినా ఆడు నా కొడుకే గదమ్మా, దీనంగా అంది. నీ ఇష్టమే. అసలు వాణ్ణి కాదు నిన్ననాలి. నీకు బుద్ధి లేదు, వాణ్ణి వెనకేసుకొస్తావు అంటూ పార్వతమ్మ విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపు చూసి ఆదెమ్మ తనలో తానే సణుక్కుంది. కొడుకుని ఎవరైనా తిడితే మనసు సివుక్కుమంటుంది. ఆ యమ్మది పెట్టిన చెయ్యి కనుకనే తిట్టే హక్కున్నది. వాళ్లకు ఉండిపోనాను మనసులో అనుకుంది. పాయసం గిన్నె మీద చీర కొంగు కప్పి ఇంటివైపు సాగిపోయింది. ఆమెలో పాట. ఆమె ఆలోచనల్లో సాగిపోతున్నాయి. కొడుకు పొగరుబోతు అయినా తాగుబోతైనా తల్లికి ఆడు కొడుకే. ఆ యమ్మ అదృష్టం బాగుండి వాళ్ళ ఇద్దరు కొడుకులు టౌన్లో పెద్ద ఉష్ణోగాలు చేసి ఆ యమ్మని చక్కగా చూసుకుంటున్నారు. నా కర్మ ఇలా తగలడింది కనుకనే ఉన్నా. ఒక్కడు పోరంబాకునగా తిరిగి నా పేనాలు తోడేస్తున్నాడు. ఆడికి గారాబం ఎక్కువ చేశావని అంటుంది అమ్మగోరు. నిజమే, గారాబం చేశాను. పుట్టిన పిల్లలు పురిట్లోనే చచ్చిపోతా ఉంటే నానెంత గుండె విడిచేలా ఏడిశాను. మామ ఎంత ధైర్యం చెప్పాడు. నలుగురు పిల్లలు పుట్టి చచ్చిపోనాక 5వ కాన్పులో ఆడు బతకాలని కదా పురుడు పోసిన రమణమ్మకి బుట్టెడు తౌడిచ్చి తీసుకుంది. అందుకే కదా ఆడికి తౌడుని పేరు పెట్టింది. ఆడు బతికాడు, అది చాలు నాకు. అప్పుడు అలాగే అనుకుంది. ఆడికి 15వ ఏడు సొరబడిందో లేదో మామ యాక్సిడెంట్లో చచ్చిపోనాడు. మామ పోనాకే కట్టాలు చుట్టుకున్నాయి. పిల్లాడికి బయ్యవు పోనది. చదువు ఒట్టేసి జులాయిగా తిరిగేవాడు. నేను 4 గిళ్లలో పనిచేసి ఆణ్ణి పోషించబట్టి సరిపోనాది. లేకపోతే ఏటి దిక్కు? ఉన్నమాట చెప్పుకోవాలి. అసలు ఆయమ్మ భయం చెప్పబట్టి కిందటేడు జూట్ మిల్లుల పనికి చేరాడు. కానీ ఆడికి నింపదిగా అన్ని ఆసనాలు అబ్బేసినాయి. బాగా తాగి తందనాలాడి ఏ రాత్రికో ఇంటికి రావడం, ఉష్ణో అప్పులు సీసడం, నాను తెచ్చుకున్న కానీ పరక లాగేసుకోవడం, రోజు ఆడితో ఇయ్యే తిప్పలు. ఒక్కో పాలి ఆణ్ణి చూస్తే భయమేస్తుంది. నానేటి చేసేది? దేవుడా! ఇల్లు రావడంతో ఆదెమ్మ ఆలోచనలు ఆగిపోయాయి. పార్వతమ్మ ఇంటికి 4 వ్యసనాలవతలే ఆదెమ్మ గుడిసె. అక్కడ అలాంటివే 25-30 గుడిసెలున్నాయి. అక్కడ అందరూ కూలీనాలి చేసుకునే వాళ్ళే. ఆదెమ్మ ఇంట్లో చూసింది. కొడుకు లేడు. ఉదయం పనిలోకి వెళ్ళినప్పుడు పడుకుని ఉన్నాడు. రాత్రి మత్తు వదిలిపోతే ఏ 10, 11 లేచి తయారయ్యి అన్నం తిని డ్యూటీకి వెళతాడు. పాయసం గిన్నెని భద్రంగా కుదురు మీద ఉంచింది పార్వతమ్మ. యాలకులు నెయ్యి వేసి చేసిందేమో, మంచి వాసన వస్తోంది. నోట్లో నీళ్లూరాయి. రుచి చూడాలనిపించింది. అయినా తమాయించుకుంది. ఆడికి ఇది చాలా ఇష్టం అనుకుని గిన్నె మీద మూత పెట్టి తన పనిలో పడిపోయింది. పొయ్య రాజేసి అన్నానికి ఎసురు పెట్టింది. అన్నం ఉడుకుతుండగా కొడుకొచ్చాడు. అప్పటికే తాగి ఉన్నాడు.
తెల్లారిందారా నీకు తాగడానికి కోపంగా అంది. కానీ అదేం పట్టనట్టు ఏటో వండుతున్నావు అని అడిగాడు. అరటికాయ కూర. సస్, ఆ ఇటుక బెడ్డల కూరేంటి? చేపలో సికినో వండు అడ్డరిచ్చాడు. రోజు నీసుకూర ఎలాగా వండుతాన్రా? అయినా ఇవాళ శనివారం, దున్నపోతులాగా ఎదిగావు. శనివారం నీసు తినొచ్చా? ఇదిగో అమ్మగారు పరమాన్నం ఇచ్చారు, తినురా, నీకిష్టం కదా, గిన్నెతో అందించింది. థూ నీ అవ్వ, చేపలు వండమంటే పెరమన్నం ఇస్తావేంటే? గిన్నెతో పాయసాన్ని గోడకేసి కొట్టాడు. పాయసమంతా చెల్లా చెదురై నేల మీద పడిపోయింది. అది చూసి ఆదెమ్మ కోపంతో ఊగిపోయింది. నీ జిమ్మడ, నీకేం పోయే కాలంరా? నన్ను తినకుండా నీకోసం దాసి తెస్తే వాడి మీదకి చెయ్యి ఎత్తబోయింది. గాల్లోనే ఆ చేతిని గట్టిగా పట్టి విసురుగా తోసేశాడు. ఇదిగో నువ్వుండకపోతే చెప్పు, డబ్బులియ్యు, బయట తింటాను పొగరుగా అన్నాడు. నాకాడ డబ్బులు లేవు, ఎక్కడివిరా అంతా? నిన్నే అట్టుకుపోయావు చూడు, బాగా చూడు, ఎక్కడెక్కడ దాశావో. నేదురా నా తోడు, నా కాడ పైసా నేదు, దీనంగా ఉంది ఆదెమ్మ. ముక్కు పుడక మీద వాడి కళ్ళు పడ్డాయి. ఆ ముక్కులో అది తీసి ఇయ్యి విసురుగా అన్నాడు. ఒరే, అన్ని వస్తువులు మాపిసావు, ఇదొక్కటే మిగిలిపోనాది, నాదిది ఇవ్వను ఖరాఖండిగా చెప్పింది. ముసలముండవి, నీకెందుకే సోకులు, బేగి తీసియ్యి, నాకు తిక్కరేగించకు విసుగ్గా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పనురా, ఇది కోడలు వస్తే దానికి ఇయ్యడానికి ఉంచాను, నా బాబు కదూ, ఈ రోజుకి ఇలాగ తినిరా, రేపు చేపలే తెచ్చి వండుతాను. కొడుకు మొండితనం చూసి బుజ్జగింపుగా అంది. ఏటే అమ్మ కబుర్లు సేపుతున్నావు, ముందా ముక్కులో ఎంది ఇయ్యి. ముక్కు మీద చెయ్యేసి లాక్కోబోయాడు. ఆదెమ్మకు పట్టరాని కోపం వచ్చింది. ఒక్క తోపు తోసింది, అంతే. వాడు అంత దూరం వెళ్ళి పడ్డాడు. పడినవాడు త్రోక త్రొక్కిన తాచులాగా బుస్సున లేసొచ్చాడు. నీ అమ్మ, నన్నే తోస్తావా? నీ పనేంటో చెప్తానుండు అని అటును ఇటు చూసి పొయ్యి దగ్గరున్న సీసాలో కిరోసిన్ తీసి ఆదెమ్మ మీద జల్లేశాడు. ఒరే, నీకేం పోయే కాలంరా, నన్ను సంపుతావా అంది ఆదెమ్మ ఏడుస్తూ. అవునే, సావే ముండా, సావు. పొయ్యలోనే కాలుతున్న కర్ర తీసి ఆమె మీదకి విసిరాడు. క్షణంలో ఆమె చీర అంటుకుంది. ఆదెమ్మ ఆర్తనాదాలు చేస్తూ బయటకు రాబోయింది. వాడు ఆమెని లోపలికి తోసేసి బయట తలుపు వేసి పారిపోయాడు. కానీ ఆమె ఆర్తనాదాలు విని చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది చూసి వాళ్ళకి దొరికితే తన్ని పోలీసులకి అప్పచెప్పడం ఖాయమని మనసులో అనుకుని వెంటనే నాటకీయంగా, అమ్మా ఎంత పని చేశావే, తలుపు తీయవే అని గడియ పెట్టుకున్న తలుపు మీద దబాదబా బాదుతూ దొంగ ఏడుపు ఏడుస్తూ అందరూ దగ్గరికి వచ్చేసరికి ఎవరికీ కనిపించకుండా బయట గడియు తీసేశాడు. ఆదెమ్మ అప్పటికే సగం కాలిపోయింది. ఆమె మీద నీళ్లు జల్లి బయటకు తీసుకువచ్చారు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. తవుడు గుండె లబలబల ఆడుతుంది. కొంపదీసి ఇది బతికిపోతుందా ఏటి? పోలీసులు కానీ చెప్పిది కదా. మనసులో పీకుతున్న బయటకు మాత్రం, అమ్మా ఎంత పని చేశావే, నాకెవరు దిక్కు అని రాగాలు తీస్తున్నాడు. ఆదమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి కొడుకు వైపు చూసింది. అది చూసి వాడు ఉలిక్కిపడ్డాడు. దీని జిమ్మడ, ఇది ఇంకా బతికే ఉంది కసిగా అనుకున్నాడు. పార్వతమ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చింది. అందరూ అడుగుతున్నారు, ఆదెమ్మ ఏటైందో చెప్పు అని. ఆదెమ్మ, నీ కొడుకు చేశాడా ఈ పని చెప్పు, ఎవరో ఒక ఆయన అడిగాడు. నేదు నేనే చచ్చిపోదావని, నాకు బతకాలని లేదు. ఒక్కొక్క మాట నెమ్మదిగా ఆగి ఆగి అంటుంది. పార్వతమ్మ నమ్మశక్యం కానట్టు ఆదెమ్మ వైపు చూసింది. గంట క్రితమే గలగలా మాట్లాడుతూ, అమ్మగారు రేపు పెద్దబాబు కోడలు వస్తున్నారంట కదమ్మా, అయితే గారెలకి పప్పు నానబోయింది, రేపు నానొచ్చి రుబ్బేస్తాను. అలాగే బాబుకు సున్నుండలు ఇట్టం కదమ్మా, మినుములు వేయించుంచండి, నాను సాయంత్రం వచ్చి ఇసిరి పిండి ఆడిచ్చేస్తాను అని చెప్పి కొడుక్కి పాయసం తీసుకెళ్ళి గంట కాలేదు. అంతలోనే ఆత్మహత్య. ఆదెమ్మ అంతా పిరికిది కాదు, కష్టాల్ని ధైర్యంతో ఎదుర్కొనేది, అంతేకాదు అందరికీ కష్టం పంచుకునేది. అలాంటి ఆదెమ్మ ఆత్మహత్య చేసుకుంటుందా? నిజం చెప్పవే అన్నట్లు ఆదెమ్మ వంక తీక్షణంగా చూసింది.
పార్వతమ్మ చూపులో భావం ఆదెమ్మకు అర్థమయ్యింది. నానే ఆదెమ్మ కళ్ళల్లో కన్నీరు జాలువారింది. ఆమెకి చేతులు జోడించి చింది. పార్వతమ్మకు అర్థమైపోయింది. కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగునిచ్చావనుకుంటావే, కానీ నీ త్యాగం నీ దుర్మార్గుణ్ణి మారుస్తుందా? పార్వతమ్మ కళ్ళల్లో ఆవేదన. జవాబు చెప్పలేని ఆదెమ్మ తల వాల్చేసింది. అమ్మా అని ఆదెమ్మ ముఖం మీద పడి ఏడుస్తున్న ముక్కు పుడకని పుట్టుకున్న లాగేశాడు తవుడు. సగం కాలిన శరీరం నుండి చాలా ఈజీగా వాడి చేతికొచ్చింది ముక్కు పుడక. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.